హలో దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో బాగున్నారు కదా. ఈరోజైతే మనందరి కోసం సాంబార్ రెసిపీతో అయితే మేము ముందుకు. ఈ సాంబార్ అయితే చాలా స్పెషల్. సో పెళ్ళిళ్ళల్లో సాంబార్ వేసుకుంటే ఆ ముద్ద తింటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో ఈ సాంబార్ కూడా అలానే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ఈ సాంబార్ని టేస్ట్ చేస్తే లైఫ్లో అయితే అస్సలు మర్చిపోలేరు. ఇంకా లేట్ చేయకుండా అయితే మస్తుగా ఉంది. మన వంట ఛానల్కి వచ్చేసి సాంబార్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేనైతే కుక్కర్ని వాడుతున్నాను. సో కుక్కర్లో అయితే మనకైతే పప్పు బాగా ఉడికిపోతుంది. సో ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు కందిపప్పునైతే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ కందిపప్పునైతే బాగా క్లీన్ చేసుకుందాం వాటర్ తోటి. వన్స్ మనము కందిపప్పు క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా కుక్కర్లో అయితే కందిపప్పును వేసేసుకొని దాంట్లో నేను ఒక 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా దీంట్లో గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 5-6 వరకు తీసుకుంటున్నాను. అదేవిధంగా దీంట్లో రా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాము, 4-5. అదేవిధంగా దీంట్లో కొంచెం జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. సో ఇంకా ఇప్పుడైతే ఆలోపు నేను చింతపండుని తీసుకుంటున్నాను. అంటే కొంచెం బౌల్లో వాటర్ వేసేసి దాంట్లో 1/2 సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకొని దాంట్లో నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనమైతే ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని మనము పప్పు ఉడకాలి. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది, పప్పు ఉడికిపోతుంది. సో కందిపప్పు కాబట్టి 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసుకుందాము. సో ఇలా పప్పు అయితే బాగా ఉడుకుతుంది అనమాట. సో మంచిగా ఉడికిపోతుంది, ప్రాపర్గా ఉడుకుతుంది. బట్ టోటల్గా అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, 80% ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా సాంబార్ అంటే ఇంకా మనకి ఏం గుర్తొస్తాయి చెప్పండి? సొరకాయ, గుమ్మడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, సో ఇవన్నీ గుర్తొస్తాయి కదా. సో నేనైతే మన సాంబార్లోకి అయితే తినే గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ, చిన్నులిపాయలు ఉంటాయి కదా, సో అవైతే ఒక్కటే తగులుతుంది నోటికి, చాలా బాగుంటుంది ఈ సాంబార్లోకి. అండ్ క్యారెట్స్ అయితే ఆ స్వీట్ అనేది చాలా టేస్ట్ వస్తుంది పప్పుకి యాడ్ అయిన తర్వాత. సో ఇక్కడ క్యారెట్స్ కూడా వేస్తున్నాను. అండ్ అదేవిధంగా దీంట్లోకి దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ వేసి మనము ఒకసారి కలుపుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ములక్కాడలు నేను ఇప్పుడు వేయట్లేదు. సో ములక్కాడలు ఏంటంటే ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం మెత్తగా అయిపోతాయి. సో అందుకే కొంచెం మనం ఫస్ట్ అయితే ములక్కాడలను ఇక్కడ ఆపేసి అన్నీ వేసేసుకుందాము. ఇంకా అన్నీ ఇప్పుడు ఏంటంటే ఇంకా మనము సాల్ట్ తీసుకుందాము. సో ఇక్కడ నేనైతే రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే వేస్తున్నాను. సో అదేవిధంగా ఇందులో కొంచెం పసుపుని కూడా వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వరకు. అండ్ ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను 1.5 వరకు టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాను. సో అవి కూడా వేసిస్తున్నాను అనమాట. సో ఇంకా ఇందులోకి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మనకి ముక్క అనేది మంచిగా కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇంకా మంచిగా ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే ముక్కలన్నీ మంచిగా మెత్తగా అవుతాయి, ప్రాపర్గా ఉడికిపోతాయి అన్నమాట. సో ఒకసారి అయితే ఇప్పుడు కలిపేసుకుందాము. సో కలిపేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ ములక్కాడలను కట్ చేసుకున్నాను కదా, సో కట్ చేసుకున్న ములక్కాడలను కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. అదేవిధంగా కరివేపాకు ఆకులను కూడా ఇక్కడ వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం. అండ్ దీంట్లోకి నేను ఫస్ట్ చింతపండు గుజ్జునైతే అయితే నానబెట్టాను కదా, సో ఆ వాటర్ని కూడా ఇందులోకి అయితే వేస్తున్నాను. సో ఇంకా చక్కగా ఒకసారి అయితే కుక్కుందాం. సో ఇప్పుడు దీంట్లోకి నేనైతే కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నాను. సో అదేవిధంగా దీంట్లోకి సాంబార్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా వేస్తున్నాను. సో ఇంకా ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకుందాం. మొత్తంగా కలుపుతున్న టైంలోనే మనం ఏమవుతుందంటే ఇక్కడ మనకి మసాలా పౌడర్స్ వేసాం కదా, సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు మనకి స్మెల్ వస్తూ ఉంటుంది, సాంబార్ స్మెల్ చాలా బాగుంటుంది ఆ స్మెల్. సో ఇంకా సాంబార్ అయిపోయినట్టే అనమాట. సో టోటల్గా సో ఇప్పుడైతే మనం ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక్కడ నేను బెల్లం తురుమునైతే వేసుకుంటున్నాను కొంచెము. సో ఇప్పుడు ఇందులోకి నేను తురుమును వేసాం కదా, సో కొంచెం స్వీట్ కూడా వస్తుంది అనమాట, స్వీట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొబ్బరి పౌడర్ని కూడా వేసుకుంటున్నాను అనమాట. సో 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా ఒక్కసారి అయితే కలిపేసుకొని చక్కగా ఇంకా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో నుంచి స్టవ్ మీద ఉంచేసి ఇంకా తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే మనకి మంచి సాంబార్ అనేది అయితే ప్రిపేర్ అవుతుంది. సో అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. సో నాకైతే సూపర్ నచ్చింది, అన్నం వేసుకొని మంచిగా తిన్న సాంబార్తోటి.